శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మవారి స్వరూపాలు మీకు అందరికీ నమస్కారం అండి. సౌందర్య లహరిలో ఈరోజు మనం 53వ శ్లోకానికి వచ్చాం. 53వ శ్లోకం. విభక్త త్రైవర్ణ్యం వ్యతికరితలీలాంజనతయా విభాతి త్వన్నేత్రం త్రితయమిదమీశానదయితే పునఃస్రష్టం దేవాన్ ద్రోహిణ హరిరుద్రానుపరతాన్ రజసత్వం బిభ్రత్తమ ఏతి గుణానాం త్రయమివ. మనకు ఈ శ్లోకంలో ఆదిశంకరాచార్య గారు ఈ శ్లోకంలో మనకి అమ్మవారి కళ్ళల్లో ఉండేటువంటి 3 రంగులు, ఆ 3 రంగులు త్రిమూర్తులకు 3 గుణాలకు చిహ్నంగా ఉన్నాయని చెప్పి ఈ శ్లోకంలో మనకి వర్ణిస్తున్నారు. విభక్త త్రైవర్ణ్యం వ్యతికరితలీలాంజనతయా విభాతి త్వన్నేత్ర త్రితయమిదం ఈశానదయితే. ఈశానదయితే అమ్మవారిని అనిపిస్తున్నాడు. అమ్మా నువ్వెవరు? ఈశానదయితే, ఆ ఈశ్వరుని యొక్క ప్రియురాలువైన ఓ అమ్మా. ఈశానదయితే, ఆ ఈశ్వరుడి యొక్క ప్రియురాలువైన ఓ అమ్మా. త్వన్నేత్ర, త్వత్ నేత్ర, ఈ కనిపిస్తున్న నీ కళ్ళు, ఏ 3 కళ్ళు ఉన్నాయో, త్రితయమిదం, త్రితయం అంటే 3 కళ్ళు. అమ్మా ఈ కనిపించే ఈ 3 కళ్ళు ఎలా ఉన్నాయి? విభక్త త్రైవర్ణ్యం, విభక్త విడివిడిగా, దేంతో కలిసిపోకుండా ఎరుపు రంగు, నలుపు రంగు, తెలుపు రంగు 3 రంగులతో ఉన్నాయి. వర్ణ్యం అంటే రంగు. 3 రంగులతో విడివిడిగా ఉన్నాయి నీ కళ్ళల్లో. ఆ రంగులు నీ కళ్ళల్లోనే ఉన్నాయి. వ్యతికరితలీలాంజనతయా, అమ్మ వ్యతికరిత, నీ యొక్క కళ్ళల్లో అర్ధవలయాకారంగా ఉండే నీ కళ్ళల్లో బాగా తీర్చిదిద్దినట్టుగా కాటుక పెట్టబడింది. ఆ కళ్ళకి కాటుక పెట్టబడింది. అది కూడా ఎలా? లీలగా, విలాసంగా, అందంగా తీర్చిదిద్దినట్టుగా నీకు కాటుక పెట్టబడింది ఆ కళ్ళకి. విభాతి, దానివల్ల ఏమైపోతుంది? ప్రకాశిస్తున్నాయి కళ్ళు. అసలే అందమైన కళ్ళు, విశాలమైన కళ్ళు, ఆ దయగల కళ్ళు, అటువంటి కళ్ళల్లో ఆ కాటుక పెట్టడం వల్ల ఇంకా బాగా ప్రకాశిస్తూ కనిపిస్తున్నాయట ఆ కళ్ళు. అయితే అమ్మా నీ కళ్ళల్లో 3 రంగులు విడివిడిగా ఉన్నాయి. ఏమున్నాయి? తెలుపు, ఎరుపు, నలుపు. ఈ 3 రంగులు ఉన్నాయి. ఈ 3 రంగులు దేనికి సంకేతంగా ఉన్నాయంటే అమ్మా, ద్రోహిణ హరిరుద్రానుపరతాన్. నీ కళ్ళల్లో ఆ యొక్క ద్రోహిణుడు అంటే బ్రహ్మదేవుడు, హరి అంటే విష్ణుమూర్తి, రుద్ర ఆ యొక్క శివుడు. ఆ 3 కూడా ఉపరతాన్, దాంట్లో లీనమైపోయారు. ఎప్పుడు? ప్రళయకాలంలో అమ్మ నీ కళ్ళల్లో ఈ 3 కూడా ఉపరతాన్ కలిసిపోయారు. నీ కళ్ళలో కలిసిపోయారు వాళ్ళు. పునఃస్రష్టం దేవాన్, పునః మళ్ళీ సృష్టం సృష్టించడానికి కోసంగా దేవాన్, ఆ దేవతలైన వాళ్ళిద్దరు 3 ఎవరు వాళ్ళు? ద్రోహిణ బ్రహ్మ, హరి విష్ణు, రుద్ర శివుడు. వాళ్ళ 3 మళ్ళీ నీ కళ్ళలోంచి పుట్టించావమ్మా. ప్రళయకాలంలో ఏమో నీ కళ్ళలో కలిపేసుకున్నావు వాళ్ళ 3 మళ్ళీ నీ కళ్ళల్లోంచి వాళ్ళని సృష్టి చేయాలనుకున్నప్పుడు ఆ కళ్ళల్లోంచి పుట్టించావు తల్లి. ఎలా పుట్టించావు? రజసత్వం బిభ్రత్తమం
ఏతి గుణానాం త్రయమివ. త్రయమివ అమ్మ 3 గుణాలు. త్రయ అంటే 3. 3 గుణాలు ఉన్నాయే. అవేవి? రజస్సు, సత్వం, తమస్సు. ఈ 3 గుణాలు కూడా నీ కళ్ళే ధరించి ఉన్నాయి. ఏ మూడు ధరించినాయట? రజస్సు రజోగుణం, సత్వం సత్వగుణం, తమో గుణం బిభ్రతి ధరించి ఉన్నాయి. ఆ యొక్క 3 గుణాలని కూడా నీ కళ్ళే ధరించినాయి తల్లి. ఎందువల్ల? ఆ 3 గుణాలే ఆ 3 దేవతలు. ఆ 3 గుణాల నుంచి ఆ 3 దేవతలు వచ్చారు. కాబట్టి ఆ 3 దేవతలు, త్రిమూర్తులు నీ కళ్ళలోంచి వచ్చారు, త్రిశక్తులు నీ కళ్ళలోంచి వచ్చారు, త్రిగుణాలు నీ కళ్ళలోంచి వచ్చాయి తల్లి. అందుకు సంకేతంగా నీ కళ్ళల్లో ఆ 3 జీరలు కనిపిస్తున్నాయి. ఆ 3 వర్ణాలు, ఆ రంగులు కనిపిస్తున్నాయి నీ కళ్ళల్లో. ఎందుకు కనిపిస్తున్నాయి? ఈ యొక్క సృష్టి కార్యంలో ఈ 3 ఉండడానికి కోసంగా 3 ఉన్నాయని చెప్పడానికా అన్నట్టుగా నీ కళ్ళల్లో ఆ 3 వర్ణాలు రంగులు కనిపిస్తున్నాయి తల్లి అని స్తోత్రం చేస్తున్నాడు. అంటే మనం ఇక్కడే కూర్చొని ఆమె కాటుక కళ్ళు మనం దర్శిస్తున్నాం, మనం దర్శించాలి. అది ఆయన కోరిక. మామూలుగా మన కళ్ళలో ఏముంటుంది? తెల్ల గుడ్డు ఉంటుంది, మధ్యలో నల్ల గుడ్డు ఉంటుంది, మళ్ళీ మధ్యలో ఎరుపు జీర కూడా మనకు కూడా ఉంటుంది. బాగా బ్లడ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి లేదా ఉపవాసం చేసే వాళ్ళకి లోపల ఎర్ర జీరా ఉంటుంది. కాబట్టి ఈ 3 మన కళ్ళలో కూడా ఉంటాయి. అలాగే అమ్మవారికి కూడా చెప్తున్నాడు ఆయన, అమ్మ విభక్త త్రైవర్ణ్యం. ఈ 3 కళ్ళల్లో 3 రంగులు ఉన్నాయి. ఏం 3 రంగులు ఉన్నాయి? తెలుపు ఉంది, ఎరుపు ఉంది, నలుపు ఉంది అని చెప్తున్నాడు. కానీ మనం ఈ విధంగా తీసుకోవచ్చు. ఏ విధంగా తీసుకోవచ్చు? ఒక అర్థం ప్రకారంగా తెల్ల గుడ్డు ఉంది, నల్ల గుడ్డు ఉంది, ఎరుపు జీరా ఉంది. ఇది ఒక అర్థంగా తీసుకోవచ్చు. ఆ 3 రంగులు 3 కళ్ళకు ఉన్నట్టుగా తీసుకోవచ్చు. లేదా అమ్మవారి కళ్ళు ఏందవి? సూర్యుడు, చంద్రుడు, అగ్ని. సూర్యుడిని వచ్చి ఎరుపుగా తీసుకోవచ్చు, అలాగే చంద్రుడిని వచ్చి తెలుపుగా తీసుకోవచ్చు, అగ్ని యొక్క దాన్ని నలుపుగా తీసుకోవచ్చు. అలా కూడా 3 రంగులు తీసుకోవచ్చు. ఆయన ఏ విధంగా తీసుకున్నా 3 రంగులు మాత్రం కళ్ళల్లో ఉన్నాయని చెప్తున్నాడు. ఎందుకు ఉన్నాయి ఆ 3 కళ్ళు అంటే కారణం చెప్తున్నాడు ఆయన. కారణం ఏం చెప్తున్నాడు? సహజంగానే కళ్ళకు ఆ 3 రంగులు ఉంటాయి. కానీ ఆయన ఏం చెప్తున్నాడు? ఆ 3 కళ్ళలోంచి ఏం వస్తున్నాయని చెప్తున్నాడు? ఒకటేమో సత్వగుణం, రజోగుణం, తమో గుణం, 3 గుణాలతో కూడినటువంటి ఆ 3 త్రిమూర్తులు బయటకు వస్తున్నారు. ఆమె కళ్ళలోంచి వస్తున్నారు. వాళ్ళు కళ్ళలోంచి పుట్టిస్తోంది. మళ్ళీ ప్రళయకాలంలో ఆ 3 గుణాలు కలిగిన 3 కూడా తనలో కలిపేసుకుంటున్నది ఆ కళ్ళ ద్వారా అని చెప్తున్నారు. ఈ కళ్ళ గురించి చెప్పేదంతా కామాక్షి అమ్మవారు. మనకు కామాక్షి అమ్మవారి యొక్క చరిత్ర మనం కానీ తెలుసుకుంటే, మహిమ గురించి తెలుసుకుంటే, లీలల గురించి తెలుసుకుంటే, ఆ లీలల్లో మనకు బడాసురుడు అనే ఒక రాక్షసుడు వాడు కోరుకుంటాడు. ఎవరిని? బ్రహ్మదేవుని కోరుతాడు తపస్సు చేసి. ఏమని? బంధకాసురుడు వాడేం కోరుకుంటాడు? ప్రళయకాలంలో వచ్చినప్పుడే నాకు మరణం రావాలని కోరుకుంటాడు. అలా కోరుకుంటే అది సాధ్యమవుతుందా? ప్రళయకాలం రావాలంటే ఎంతో టైం పడుతుందా? అంత టైంలో వీడేం చేస్తున్నాడు? అంత టైం ఆయుష్ ఉందిదా? హాయిగా అన్ని లోకాలకు పోయి అందరినీ వేధించడం మొదలు పెట్టేశాడు. వాడికి ఆయుష్ ఎక్కువ ఉంది కదా, విజృంభించి అందరినీ విసిగిస్తున్నాడు. అప్పుడు దేవతలంతా పోయేసేసి వాళ్ళు హిమాలయ ప్రాంతాలకు పోతారు తపస్సు చేయడానికి కోసంగా, అమ్మవారి కోసంగా. అక్కడికి వెళ్తే వాళ్ళకు ఒక బిలం కనిపిస్తుంది. ఆ బిలంలో నుంచి ఇప్పుడున్న కంచి ప్రాంతానికి వస్తారు దేవతలంతా కలిసి. అక్కడికి వచ్చి ఒక చిచ్చక్తి కనిపిస్తుంది. అక్కడ పెద్ద శక్తి కనిపిస్తుంది, దీపం కాంతి కనిపిస్తుంటుంది. ఏంది ఈ కాంతి ఏంది అని చెప్పి ఆ శివుడిని ప్రార్థిస్తే శివుడి ప్రత్యక్షమై చెప్తాడు, ఇక్కడ చిచ్చక్తి ఉంది, చిచ్చక్తి రూపంలో అమ్మవారు కూర్చోంది, ఇక్కడ ప్రార్థన చేయండి, అమ్మవారు మీకు అనుగ్రహిస్తారని చెప్తారు. అప్పుడు ఎక్కడే ఆ బంధకాసుడు కనిపెడతాడని చెప్పేసి ఆ దేవతలంతా కలిసి చిలకలుగా మారిపోతారు. చిలకలుగా మారిపోయి తపస్సు చేస్తారు. తపస్సు చేసినప్పుడు అమ్మవారు ప్రత్యక్షం అవుతారు. ఎందుకు నా కోసం తపస్సు చేస్తున్నారు మీరు అనేసి. అమ్మ బంధకాసురుడు ఈ విధంగా ప్రళయకాలంలో మరణించే వరం పొందాడమ్మా, అప్పుడు మేము ఎలా రక్షించబడాలి? ఇప్పటికే మమ్మల్ని అందరినీ కూడా రాజ్య భ్రష్టులను చేసి పారేశాడు వాడు.
వాడికి ఆయుష్ ఎక్కువ ఉండడం వల్ల. ఏం చేయమంటావు అని అడుగుతారు. అప్పుడు అమ్మవారు ఓహో అంతే కదా అనేసి ఆమె ఏం చేస్తుంది, ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి లలితా సహస్రనామం. వెంటనే ఆమె ఏం చేస్తుంది, ఒక్కసారి కళ్ళు మూసుకుంటుంది, అంతే ప్రళయం వచ్చేస్తుంది. ఆ ప్రళయంలో వాడు కొట్టుకోకపోతాడు. మళ్ళీ కళ్ళు తెరుస్తుంది వెంటనే. ఎంతసేపు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండే కళ్ళు మూయడం తెరవడం అయిపోతున్నావా. కళ్ళు తెరవంగానే మళ్ళీ అన్ని లోకాలు బయటకు వచ్చేస్తాయి. ఆ ముగ్గురు ముందు త్రిమూర్తులు వచ్చి ఆ త్రిగుణాలతో వచ్చి వాళ్ళు సృష్టి ప్రారంభిస్తారు. కళ్ళు మూయంగానే ముగ్గురు దేవతలు ఆ కంట్లోకి వెళ్ళిపోతారు, ఆ త్రిగుణాలు కంట్లోకి వెళ్ళిపోతాయి, అంతే ప్రళయం వచ్చేస్తుంది. కళ్ళు తెరవంగానే మళ్ళీ వాళ్ళంతా బయటకు వచ్చేస్తారు. అప్పుడు మళ్ళీ దాంతోపాటు వాడు బయటకు వస్తాడు. ఆ బంధకాసురుడు వాడి ఆయుష్ ఉందిగా, వాడు బయటకు వచ్చేస్తాడు. కానీ వాడు అడిగిన కోరిక తీరిపోయింది, మరణించడం అయిపోయింది, బతకడం అయిపోయింది, మళ్ళీ జన్మ ఉంది. అలాగ వచ్చేస్తాడు. అలాగా ఆ కామాక్షి అమ్మవారి యొక్క కళ్ళ వైభవాన్ని మనకి ఈ శ్లోకంలో వర్ణిస్తున్నారు. అమ్మ నీ కళ్ళల్లో 3 జీరలు ఉన్నాయి, 3 రంగులు ఉన్నాయి. అవి ఎరుపు, తెలుపు, నలుపు అనేవి అవి గుర్తుగా ఉన్నాయట. ఏం గుర్తుగా ఉన్నాయట అవి? ఆ 3 గుణాలతో కలిసినట్టు త్రిమూర్తులు పుట్టించి ఆ త్రిమూర్తులు నీ కళ్ళల్లో కలుపుకునే అంత శక్తి నీ కళ్ళకుందమ్మా అని చెప్పి ఇంత గొప్పగా అమ్మవారి కళ్ళను మన ముందు ప్రత్యక్షం చేయించి ఆమె కళ్ళల్లో ఉండే రంగులను కూడా మనకు దర్శింపజేశాడు ఆది శంకరాచార్యులు. ఈ విధంగా ఇది మనకు ఈ సౌందర్య లహరిలో 53వ శ్లోకంలో ఉండే విశేషాంశాలు.